వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఇదివరకే బెట్టింగ్ గురించి ఒక వీడియో చేశాను. దాన్ని సోసోగా ఒక 200-300 మంది చూశారు. కానీ ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే బెట్టింగ్ అనేది ఇండియాలో ఇంకా లేకుండా పోయిందా? నిజంగా మీరే చెప్పండి. ఇండియాలో ఇంకా ఏదో బిల్ ఏదో తీసుకొచ్చారు. ఇంక ఇండియాలో బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగే లేదు, అసలు బెట్టింగ్ మొత్తం నిర్మూలించేశారు అని ఒక పెద్ద యూట్యూబర్ కూడా ఒక వీడియో చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి బెట్టింగ్ యాప్ అని కొడితే కొన్ని వందల యాప్స్ వస్తున్నాయి, కొన్ని వందల సైట్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రభుత్వం చేసింది ఏంటి? సో ప్రభుత్వాలు ఏం చేసినా చేయకపోయినా మనకంటూ వ్యక్తిగతంగా ఎటువంటి బెట్టింగ్లు అలాంటి జోలికి వెళ్ళకూడదు, ఇలా వెళ్తే నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అనేది మీకు ఒక ఆలోచన వచ్చి మీకు మీరుగా మారితే తప్ప ఏ గవర్నమెంట్లు ఏవి కూడా ఏమీ చేయలేవు. నాతో మాట్లాడిన వాళ్ళు చాలామంది, ఒక జ్యువెలరీ షాప్లో పనిచేస్తున్న అబ్బాయి 18 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఓన్లీ ఆన్లైన్ బెట్టింగ్లో. ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటో తెలుసండి, ఆల్మోస్ట్ ఆత్మహత్య వరకు వెళ్ళి, అది భగవంతుడిదేవో ఏమో తెలీదు, మళ్ళీ బ్యాక్ వచ్చి తన పని, అంటే ఆయన కళ ఏంటంటే జ్యువెలరీ షాప్ పెట్టాలనే కళ. కానీ చివరికి ఆ జ్యువెలరీ షాప్లోనే జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అయినా సరే ఆయన అక్కడితో ఆగిపోలేదు, ఇంకా మళ్ళీ పైకి వచ్చి నాలాంటి వాళ్ళకి మెసేజ్ చేసి, అన్న దీని గురించి మాట్లాడండి, ఇది మాట్లాడండి, ఇది చేయండి అని చెప్పి, అంటే ఇలా చాలామంది ఇందులో కొట్టుమిట్టు ఆడుతున్నారు, దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. అంటే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే తీసుకురావాలి, అలాంటి సామెతలన్నీ కూడా సాకులు చూపించి 1000కి 2000, 2000 నుంచి లక్ష, లక్ష నుంచి కోట్లు, ఇంకా అంటే వాళ్ళ జీవితంతో పాటు ఇతరుల జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారని చాలా వరకు నాతో మాట్లాడుతున్నారు. సో ఏది ఏమైనా సరే వన్స్ జరిగిపోయిన దాన్ని ఎవ్వడూ మార్చలేడు, కానీ జరగబోయేది మాత్రం నీ చేతిలోనే ఉంటుంది. సో ఇప్పటికైనా సరే ఆ ఊబులోంచి బయటకు వచ్చి, ఎస్ ఏదో అప్పులైపోయావు, ఏదో ఇది అది అని, లేదంటే అప్పు తీర్చడం కోసం బెట్టింగ్ ఆడుతున్నాను, ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి, కానీ ఏది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను, కష్టపడింది ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఏది కూడా ఉండదు. ఓకే అన్న, ఇలాంటి మాటలు కూడా ఆట వెనకతలు రాసుకోవడానికి బాగుంటాయి, కానీ కష్టపడితే ఏం రావట్లేదు అనొచ్చు. కానీ కష్టపడి ఏ అప్పు లేకుండా ఒక 10,000 సంపాదించుకున్న చాలా ఆనందంగా ఉండొచ్చు. కానీ అదే ఈ మెంటల్ టెన్షన్స్, ఈ బెట్టింగ్ గిట్టింగ్ అని చెప్పి రోజుకు నువ్వు 10,000, 20,000 సంపాదించినా సరే అది నీ దగ్గర ఉండదు, నీకు మనశ్శాంతి అనేది ఉండదు. నువ్వు ఈ బెట్టింగ్ల మీద అలవాటు పడితే నీ కుటుంబంతో కాదు కదా, నీకు నువ్వే సమయాన్ని కేటాయించుకోలేవు. 24 గంటలు మొబైల్ పట్టుకొని చూసుకొని, మొబైల్ పెట్టుకొని చూసుకొని, అదేమైంది ఇదేమైంది అని ఒక ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతేవే తప్ప అసలు నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా నువ్వు అసలు ఊహించలేవు. అలాంటి వాళ్ళు నేను చాలామంది చూశాను. అలాంటి వాళ్ళు నిజంగా వాడితో అక్కడ కనీసం ఒక ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా, లేదంటే ఒక భార్య పిల్లలతో బయటికి వెళ్ళినా, లేదంటే ఒక కుటుంబ సభ్యులతో ఒక పండగకి వెళ్ళినా సరే అలా మొబైల్ చూస్తూ ఉంటారు. ఇంకెందుకండి ఆ జీవితం? ఇంక ఏం చేస్తారు అసలు? ఏదో ఎంత పోయినా సరే అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అలా కాకుండా ఎందులోనే రాబట్టాలి, ఎందులోనే చేయాలి అని ఏదైనా సరే ఇంకా ముందుకు వెళ్తే మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా మీరు కష్టాల్లోకి నెట్టినవారవుతారు. మరీ చెప్తున్నాను. ఎందుకంటే నేను లిటరల్లీ చాలామందితో మాట్లాడుతున్నాను. నాకు మెసేజ్ చేస్తుంటారు, వాట్సాప్ చేస్తుంటారు, కాల్స్ చేస్తుంటారు, అన్న ఇది పరిస్థితి, ఏం చేయాలి, అది ఎవరికైనా సరే చెప్పే సమాధానం ఒకటే, ఇమ్మీడియట్గా ఇక్కడితో అన్నీ ఆపేయండి. ప్రభుత్వాలు ఎవరో దాన్ని ఏమంటారు, కొత్త చట్టాలు తీసుకొచ్చే ఇంకెవడు ఏం చేయలేడు. అలాంటి వాటికి కిందన కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలా, అంటే ఇప్పటివరకు బెట్టింగ్లు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా మనీ రికవరీ చేసి ఇవ్వాలి. ప్రభుత్వం ఎందుకు చేస్తుందండి? నువ్వు దురదెక్కిపోయి ఇన్కేస్ నువ్వేదో సంపాదించాలి అని నీకు నువ్వుగా పోగొట్టుకుంటే ప్రభుత్వాలు ఏవో చట్టాలు తీసుకొస్తున్నాయి, అంతవరకు ఓకే. అంతేగాని మొత్తం ఆ యాప్ వాళ్ళందరినీ కూడా ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఎవడైతే నష్టపోయి వాళ్ళందరికీ ఇప్పించాలంట. అది అసలు జరిగే పనేనా? అసలు ఇప్పుడు ఈ చట్టం చేసినందుకే అసలు ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుందో కూడా ఎవడో తెలియదు. చెప్తున్నాను కదా, గూగుల్లో జస్ట్ టైప్ చేస్తే చాలు కొన్ని వందలు వస్తున్నాయి. సో ఇంకేం ఇంప్లిమెంట్ అవుతుంది? అందుకే వ్యక్తిగతంగా నీకు నువ్వుగా అనుకోవాలి, ఎస్ ఇక్కడ నుంచి మనకి ఇది వద్దు, ఇకతో ఓకే, ఒక 10 లక్షలు పోయింది, 20 లక్షలు పోయింది, పోనీ 5,000 పోయింది, 10,000 పోయింది, ఇక్కడతో స్టాప్ అంతేగాని మొండిగా ఇదే నేను చేస్తాను అది అంటే మాత్రం నువ్వు ఎలా పోయినా పర్లేదు, కానీ నీ కుటుంబం మాత్రం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫీల్డ్లో నుంచి బయటికి వచ్చి అట్ ద సేమ్ టైం ఓకేనబ్బా, పోగొట్టుకున్నావు ఎంత కొన్ని లక్షలు పోగొట్టుకున్నావు, ఏదైనా సరే చెప్తున్నాక లీటర్లే 18 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి మాట్లాడి ఒకటే చెప్పింది అతనికి, అన్న ఇక్కడితో కదా ఆపేస్తే ఇక్కడ నుంచి నీవు అంటే ఓపెన్ అయిపో, ఇంట్లో మొత్తం మాట్లాడు, కూర్చోబెట్టి మాట్లాడు, ఇది నా పరిస్థితి ఎలా అయింది అని మాట్లాడండి. ఓకే, నాకు తెలిసి మనం కష్టాల్లో ఉన్నామంటే మన ఇంట్లో వాళ్ళు తప్ప మనకు ఎవ్వరు కూడా సహాయం చేయరు. నువ్వు అలా కాకుండా ఇంట్లో వాళ్ళు చెప్పకుండా, అది చేయకుండా ఇది చేయకుండా
ఇంకా మేకప్ చేసుకుంటాను వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇంట్లోని వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన రోజు ఖచ్చితంగా వాళ్ళే నీకు సహాయం చేస్తారు. కానీ ఈ వాళ్ళకి తెలియకుండా నువ్వు చేసి ఈ నరకం ఏవైతే ఉంటుందో అది మామూలు నరకం కాదు. సో దయచేసి ఎవరైనా సరే ఎవడెవడో రకరకాలుగా టెంప్ట్ చేస్తాడు. నాకు రాత్రి ఇది వచ్చేసింది, రాత్రి నేను అలా మ్యాచ్ మీద కొడిసాను, లేదంటే రాత్రి అలా పలానా దాని మీద బెట్ వేస్తాను, ఎంత వచ్చేసింది అంత వచ్చింది, ఎవడెవడో రకరకాలుగా టెంప్ట్ చేస్తుంటాడు. కానీ ఆడికి జరిగింది కదా అని చెప్పి మనకి జరిగిపోద్ది అంటే అది చాలా మూర్ఖత్వం. వాడు కూడా వచ్చిన రోజే చెప్తాడు. వాడికి అంటే వాడు పోగొట్టుకున్న రోజు కొందరు గొప్పలకి చెప్పుకోరు. మరి కొంతమంది ఎలా ఉంటారంటే మనం కూడా సంకనాకి పోయాం కదా, ఇంకొని కూడా సంకనాకిద్దాం అని చెప్పి వాడికి రాకపోయినా సరే వచ్చామని చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళందరినీ దూరంగా పెట్టి మరీ చెప్తున్నాను, ఈ బెట్టింగ్ అనే యాప్స్కి మాత్రం జోలికి వెళ్ళొద్దు.